హాయ్ చిట్కు పిల్లలు, వెల్కమ్ టు చిట్టి కథలు. నా పేరు చిట్టి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, ఒకరోజు పార్వతీదేవి తను స్నానంకి వెళ్తూ తను ఒంటికి రాసే పసుపు ముద్దను చూసినప్పుడు తనకొక ఆలోచన వస్తుంది. ఈ పసుపు ముద్దతో నేను ఒక బొమ్మ తయారు చేస్తే అన్న ఆలోచన పార్వతీదేవికి వస్తుంది. ఆలోచన రావటమే ఆలస్యం, ఆ పసుపు ముద్దతో ఒక బొమ్మని తయారు చేస్తుంది పార్వతీదేవి. ఆ బొమ్మ ఎంత ముద్దుగా ఉంటుందంటే దాన్ని చూసి పార్వతీదేవి మురిసిపోయి దీనికి నేను ప్రాణం పోస్తాను అని తనకున్న శక్తులతో ఆ బొమ్మకి ప్రాణం పోస్తుంది. ఆ బొమ్మని తన కొడుకుగా భావించి, నేను స్నానానికి వెళ్ళొస్తాను, నువ్వు ఇక్కడే ఎవరూ లోపలి వైపుగా రాకుండా చూసుకో అని చెప్పి ఆ బాబుని కాపలాగా పెట్టి పార్వతీదేవి స్నానానికి వెళ్తుంది. అంతలో శివుడు రానే వచ్చాడు. శివుడెవరో ఇక్కడ ఆ బాబుకి తెలియదు కదా. కానీ వాళ్ళ అమ్మ చెప్పిందని ఆ మాట విని శివుణ్ణి, ఎవరు మీరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా అమ్మగారు స్నానానికి వెళ్ళారు, మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ముద్దుగా చెప్తాడు. మొదట సరేలే చిన్నపిల్లోడు అని అనుకున్న ఆ బాబు ఎంతకీ శివుణ్ణి లోపలికి పంపించకపోవడంతో కోపం వచ్చిన శివుడు ఆ బాబు తల నరికేస్తాడు. ఈలోగా స్నానం నుంచి వచ్చిన పార్వతీదేవికి విషయం తెలిసి చాలా ఏడుస్తుంది. అతను నా బాబు, ఎలాగైనా వాడికి ప్రాణం పోయండి అంటూ పార్వతీదేవి ఏడ్చేసరికి శివుడు ఉత్తరం వైపున ఏ జీవి పడుకుంటుందో దాని తలను తీసుకొని రండి అని వాళ్ళ భటులని ఆజ్ఞాపిస్తాడు. వాళ్ళు వెళ్ళి ఉత్తరం వైపు పడుకొని ఎవరు ఉన్నారా అని వెతుకుతూ ఉండగా ఒక ఎలిఫెంట్ కనిపిస్తుంది. శివుడు ఆజ్ఞాపించిన విధంగానే ఆ ఎలిఫెంట్ తలను తీసుకొస్తారు. ఆ తలని శివుడు వినాయకుడికి పెట్టి మళ్ళీ ప్రాణం పోస్తాడు. అప్పటి నుంచి మన బుజ్జి బాబు కాస్త గణేశుడిలాగా ఎలిఫెంట్ ఫేస్తో ఉంటాడు. ఇది ఈరోజు చిట్టి కథల్లో చిట్టి కథ. రేపు మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.